వెల్కమ్ టు శ్రీ 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 గాదరామలింగేశ్వర స్వామి ఆలయం. ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామంలో ఉంది. గుర్తించినటువంటి ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ రోజు ఈ వీడియోలో ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం పదండి. ఈ ఆలయానికి వెళ్ళడానికి ఒక మార్గం ఏర్పాటు చేశారు. అది మనకి ఆంజనేయ స్వామి విగ్రహం పక్క నుంచి మొదలవుతుంది. ఈ ఆలయానికి మార్గం అలా మనల్ని ప్రకృతి ఒడిలోకి తీసుకెళ్తున్నట్టుగా ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే చుట్టూ చెట్లు పొలాల మధ్య మన మార్గం ముందుకు సాగుతుంది. మొదట మనకి నవగ్రహాలు దర్శనమిస్తాయి. తరువాత నాగదేవత, వినాయకుడి విగ్రహాలతో పాటు రావు చెట్టులో వెలిసిన శివలింగం నందితో సహా దర్శనమిస్తుంది. అక్కడ నుండి మనం ముందుకు వెళ్ళినట్లయితే మనం ఎదురు చూస్తున్న స్వయంభు మహాశివలింగం మనకు కన్నుల విందుగా కనిపిస్తుంది. ఈ మహాశివలింగం దాదాపు 25 అడుగులు ఎత్తుంటుంది. మనం చూసినట్లయితే ఈ మహాశివలింగాన్ని ప్రకృతి ఒడిసి పట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. నిజంగా ఇది ఒక అద్భుతమనే చెప్పొచ్చు. ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఈ శివలింగాన్ని పూర్వం ఆదివాసీలు ఎక్కువగా పూజించేవారు. కాలక్రమేణా పూజించేవారు తక్కువైపోయి ఈ ఆలయం అడవిలో కనుమరుగైపోయింది. కొన్ని సంవత్సరాలకు ముందు ఈ ఆలయ సమీపంలో పొలానికి నీటి కోసం చెరువు తవ్వుతున్న ఒక వ్యక్తికి ఒక రాత్రి మహాశివుడు కలలో కనిపించి తన ఆలయానికి మార్గాన్ని చూపించాడు. మరుసటి రోజు ఆ వ్యక్తి కలలో కనిపించిన ప్రదేశాన్ని అన్వేషిస్తూ వెళ్ళగా ఈ మహాశివలింగం కనిపించింది. తరువాత ఆలయ పరిసరాలు శుభ్రపరిచి ఆయనే పూజారిగా ఉంటూ పూజలు అందిస్తున్నాడు. ఈ విషయం ఆ గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల గ్రామ ప్రజలకు తెలియడంతో భక్తులు రాక మొదలైంది. మీరు కూడా ఈ ఆలయాన్ని సందర్శించాలనుకుంటే లొకేషన్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాము. మీరు కూడా ఈ ఆలయాన్ని సందర్శించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓం నమః శివాయ.